నిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు చెవులు మందపరిచాడు దేవుడు. ఎందుకంటే ఆ ప్రజలకు ఎన్నో మేలు చేసినా కానీ, దేవుడు చేసినా కానీ వారు ఆ యొక్క మాటలు లెక్క చేయడం లేదు. దేవుని మాటలు లెక్క చేయకుండా శ్రద్ధ చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మోషే ద్వారా చెప్తున్నాడు, మీరు శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి, విని గ్రహించండి, గ్రహించి అనుసరించండి. ప్రాముఖ్యం అనుసరించట, వినటమే కాదు. వినటం మనం అందరం వింటున్నాం, గ్రహిస్తున్నామా, అనుసరిస్తున్నామా, ప్రవర్తిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు ఇవి, మనం చెప్పేది కాదు. లోకంలో ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు చెప్పేవి కాదు ఇవి. నాయకులు చెప్పే వేరే రాజకీయ సంబంధము, అది లోక సంబంధం. ఇది ఆత్మీయ సంబంధం. రేపొద్దున ఆత్మీయంగా మనము ఎదిగితే తరువాత నరకానికి పోకుండా దేవుడు స్వర్గానికి పంపించే మాటలు ఇవి. దేవుడు ఆత్మీయ మాటలు అన్నమాట. ఈ మాటలు శ్రద్ధగా వినాలి అని చెప్పి అంటున్నాడు. మందమైన చెవులు ఉన్నాయంట, మందమైన చెవులు. చూడండి, మందమైన చెవులు కూడా ఉంటాయని చెప్పి ఆలోచన చేసుకోండి. మందమైన చెవులు అంటే మందం చేసి వినుతున్నా కానీ విననట్టు ఉంటాము, చూడనట్టు ఉంటాము. ఇట్లాంటివన్నీ మందమైన చెవులంటే లెక్కలేనితనం అన్నమాట. అయ్యేం మాటల్ని మనం ఎప్పుడు ఎరిగినాయే కదా, ఎప్పుడు పోయేళ్ళమే కదా, ఎప్పుడు మందిరానికి వెళ్ళేళ్ళమే కదా, మందిరంలో కూర్చొని వింటున్నాము కదా. అది వింటమే కానీ వాటిని అనుసరించడం లేదు. ప్రవక్త చెబుతున్నాడు అనుసరించాలి. దేవుడైన యెహోవా ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు. ఆనాడు ప్రవక్తలు దేవుడు ఆత్మ ద్వారా ప్రవక్తలకు ఇచ్చి వాళ్ళ ద్వారా చెప్పించిన మాటలు ఇవి. తరువాత యేసు క్రీస్తు రాక పూర్వం ఆ విధంగా జరిగింది. యేసు ప్రభు వచ్చిన తరువాత ఇక అవి చెప్పాల్సిన పని లేదు. యేసు ప్రభువే లోక రక్షకుడైన రక్షకుడిని భూలోకానికి పంపిస్తే ఆయన ద్వారానే ఆయన మాటలు విని ఆయన పద్ధతులు నేర్చుకొని ఆయన ఏ విధంగా చెబితే ఆ విధంగా నేర్చుకుంటే అప్పుడే రక్షణ పొందుతారని. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన మనవులను ఏ కృతానైనా మంచి మార్గంలో నడిపించుటకు, మంచి మార్గంలో నడిపించి పరలోక రాజ్యంలో చేర్చుటకే ఆయన ఈ లోకానికి వచ్చింది. కనుక మనము దేవుని మాటలను అశ్రద్ధ చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయము 5, 6 వచనాలు చూడండి.